తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం. నారా లోకేష్ ఏపీ రాజకీయాలలో ఆయన ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, ప్రజలలో తిరుగులేని నాయకుడు. అయినా ఆయన పార్టీ విజయానికి వచ్చే సరికి ఒక కార్యకర్త మాత్రమే. ఒక కార్యకర్తలాగే పార్టీ కోసం శ్రమిస్తారు. అదేవిధంగా తోటి కార్యకర్తల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతారు. ప్రతిపక్షంలో ఉంటే రోడ్డు మీద, అధికారంలో ఉంటే ప్యాలెస్ గేటు లోపల అన్న రాజకీయం కాదు. ప్రభుత్వంలో ఉంటే పరదాలు, ప్రతిపక్షంలో ఉంటే ప్రజలు అనే నాయకుడు కాదు. అధికారం లేకపోతే శవరాజకీయాలు, అధికారం ఉంటే దోపిడీ రాజకీయాలు నడిపే నేత కాదు. గెలిచినప్పుడు వచ్చే హోదా చూసుకుని రెచ్చిపోయిన వాడు కాదు. ఓటమి వచ్చినప్పుడు లేని హోదా కోసం పాకులాడే వ్యక్తి కాదు. గెలిచినా ఓడినా ప్రజల మధ్య అన్నట్లుగా దూసుకు వెళుతున్నారు టీడీపీ యువనేత నారా లోకేష్. యువనేత నారా లోకేష్ తన రాజకీయ ప్రస్థానంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. తన నాయకత్వంలో యువత కోసం చేసిన ప్రత్యేక కార్యక్రమాలు, సమాజ శ్రేయస్సు కోసం చేపట్టిన సంస్కరణలతో ప్రజల మన్ననలు పొందారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు స్వయంగా చూసిన లోకేష్ వాటిని విస్మరించకుండా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారంపై తన చిత్తశుద్ధిని చాటుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ప్రజా దర్బారు నిర్వహించి ప్రజల నుంచి వినతులు తీసుకుంటూ ప్రజల కన్నీళ్లు తుడుస్తున్నారు. విదేశాల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న తెలుగు వారికి అపన్న హస్తం అందించి కాపాడుతున్నారు. పిలిస్తే పలికే ప్రజానాయకుడిగా లోకేష్ అనతి కాలంలోనే పేరు తెచ్చుకున్నారు. లోకేష్ సారథ్యంలో సభ్యత్వ నమోదులో పార్టీ చరిత్ర తిరగరాసింది. ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత మంది కార్యకర్తలు టీడీపీకే ఉన్నారంటే అది లోకేష్ కృషి వల్లనే. పార్టీ పట్ల ప్రజల ఆకర్షితులై సభ్యత్వం తీసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తూ పార్టీ శ్రేణులను కుటుంబ సభ్యులా చూసుకుంటూ అండగా ఉంటున్నారు. ఐటీ మంత్రిగా రాష్ట్రానికి 3 లక్షల కోట్ల పైనే పెట్టుబడులు సాధించారు. విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టి ప్రక్షాళన చేస్తున్నారు. నారా లోకేష్ కేవలం ముఖ్యమంత్రి తనయుడు హోదాలో కాకుండా తాను ఓ మంత్రిగా వ్యవహరిస్తూ పరిశ్రమిస్తున్నారు. ఓవైపు మంగళగిరి ఎమ్మెల్యే హోదాలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న లోకేష్ మరోవైపు మంత్రిగా తన శాఖపై నిరంతర సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేగా మంగళగిరిలో మకాం పెట్టారు. మంత్రిగా రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నారు. హడావుడి లేదు, మీడియాలో ఎక్స్పోజర్ కోరుకోవడము లేదు, ప్రెస్ మీట్లు పెట్టి అటెన్షన్ గ్రాఫ్స్ చేయాలనుకోవట్లేదు. ఒకవైపు మంగళగిరి ప్రజలకు అందుబాటులో ఉంటూనే నవ్యాంధ్రకు పరిశ్రమలు తేవడం మీద ఫోకస్ పెట్టారు మంత్రి నారా లోకేష్. మొన్నటి ఎన్నికల్లో పార్టీ విజయంలో కీ రోల్ ప్లే చేసిన లోకేష్ తన కనుసన్నల్లోనే వ్యవహారాలను నడిపిస్తారని అనుకున్నారు. కానీ తన నియోజకవర్గం, తన మంత్రిత్వ శాఖ తప్ప ఎవరి జోలికి వెళ్లడం లేదు. మిగతా మంత్రుల శాఖల్లో ఇన్వాల్వ్ కూడా కావడం లేదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పనులు చక్కబెడుతూ మిగతా కేబినెట్ సహచరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతేకాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో చాలా సఖ్యతతో ఉంటున్నారు. సేనానితో గ్యాప్ రాకుండా చాలా కేర్ తీసుకుంటున్నారు. పవన్ సూచించినట్లు మధ్యాహ్న భోజన క్యాంటీన్లకు డొక్కా సీతమ్మ పేరు పెట్టారు. ప్రజల అవసరం చిన్నదా పెద్దదా అనే లెక్క కాదు. ఆపద వచ్చిన వారికి అండగా ఉంటున్నారు. ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా ప్రజలు తన గడప తొక్కేటట్లుగా ప్రజా దర్బార్తో పబ్లిక్తో టచ్లో ఉంటూ వస్తున్నారు. జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగ కల్పనతో పాటు ఫ్రీ వాటర్ అందిస్తూ అడిగిందే ఆలస్యం అన్నట్లుగా మంగళగిరి ప్రజలకు ఏది కావాలంటే అది చేసి పెడుతున్నారు. పిఏలు తన అనుచరులతో పనులు చక్కబెట్టడం కాకుండా తానే డైరెక్టుగా పబ్లిక్తో మాట్లాడుతూ సమస్యలు సాల్వ్ చేస్తున్నారు.
దీంతో మంగళగిరి నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకునే ప్లాన్ చేస్తున్నారు లోకేష్. చరిత్రలో 2 సార్లు మంగళగిరిలో టీడీపీ గెలిచింది. 2019లో లోకేష్ పోటీ చేసి ఓడిపోయినప్పుడు చాలా విమర్శలు పాలయ్యారు. ఛాలెంజ్గా తీసుకుని మరీ పట్టుదలతో మళ్లీ అదే మంగళగిరి నుంచి పోటీ చేసి 2024 ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టారు లోకేష్. గెలిచాం, ఈ 5 ఏళ్లు డోకా లేదని కాకుండా లోకేష్ పనితీరులో లాంగ్ టర్మ్ వ్యూహం కనిపిస్తుంది. నిత్యం అందుబాటులో ఉంటూ పబ్లిక్తో అటాచ్మెంట్ పెంచుకుంటూ జననేతగా ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.